హాయ్ రేణు, నేను లోపలికి రావచ్చా? మేఘ్నా దిది, లోపలరా. నమస్తే, ఎలా ఉన్నావు రేణు? నేను బాగున్నాను దిది. నేను కాస్త బలహీనంగా అనిపిస్తున్నాను. మీ స్నేహితురాలు నేహ మీ గురించి చెప్పింది. కాని రేణు, నువ్వు బిడ్డను ఎందుకు పొందావు? నేను ఏమి చేయాలి దిది? నాకు ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. నేను 3వ బిడ్డను కావాలనుకోలేదు. అవును, అది మంచి ఆలోచన. కాని నువ్వు గర్భవతి అయితే అది నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ దీని గురించి నేను ఏమి చేయగలను దిది? నేను గర్భవతి కాకుండా ఉండటానికి? మీకు 3వ సంతానం అవసరం లేకపోతే మీరు శాశ్వత కుటుంబ ప్రణాళికను స్వీకరించవచ్చు. స్థిరమైన కుటుంబ ప్రణాళిక ఏమిటి దిది? శాశ్వత కుటుంబ ప్రణాళికను స్టెరిలైజేషన్ అంటారు. ఇది పూర్తిగా శాశ్వతం. మనము మళ్లీ గర్భవతి కాలేము. స్టెరిలైజేషన్ లో లేదా నస్పందిలో 2 రకాలున్నాయి. మొదటి రకం శస్త్రచికిత్స స్టెరిలైజేషన్ మరియు రెండవ రకం లాపరోస్కోపిక్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ లో లేదా నస్పందిలో మహిళ యొక్క ఫలాపియన్ ట్యూబ్ అంటే గర్భాశయానికి 2 ఆర్టరీస్ కట్ చేసి క్లిప్తో మూసివేస్తారు. ఈ కారణంగా గర్భాశయానికి వచ్చే గుడ్డు గర్భాశయానికి చేరదు. ఈ కారణంగా గర్భధారణ ఆగదు. లాపరోస్కోపిక్ స్టెరిలైజేషన్ శస్త్రచికిత్స స్టెరిలైజేషన్ కంటే సులభం. ఇందులో మహిళకు తక్కువ నొప్పి ఉంటుంది మరియు మహిళ ఆసుపత్రి నుండి త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. దిది, ఈ స్టెరిలైజేషన్ లేదా నస్పంది చేయడం వల్ల మన పీరియడ్స్ ఆపుతాయా? లేదు రేణు, అలా కాదు. నస్పాండి మన పీరియడ్స్ పై ప్రభావం చూపదు. ఒక మహిళ శస్త్రచికిత్స తర్వాత పీరియడ్స్ రాకపోతే ఆమె డాక్టర్ను సంప్రదించాలి. దిది, నేను 28 సంవత్సరాల వయసులో ఉన్నాను. నేను ఈ శస్త్రచికిత్స చేయించుకోగలనా? అవును రేణు, మీరు దీన్ని చేయించుకోవచ్చు. ఒక మహిళకు 2 పిల్లలు ఉన్నా లేదా ఒకే ఒక పిల్లలే ఉన్నా ఆమె భవిష్యత్తులో పిల్లలు కావాలనుకుంటే ఆమె ఈ శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. కానీ ఎక్కువ మంది డాక్టర్లు కనీసం 2 పిల్లలు ఉన్న మహిళలు ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచిస్తారు. కాని ఆ మహిళ కనీసం 25 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి మరియు ఆమె 40లో ఉండాలి. దీది, శస్త్రచికిత్స తర్వాత మేము ఏదైనా కఠినమైన పని చేయలేమా? చూడండి రేణు, మనము ఏ శస్త్రచికిత్స చేయించుకున్నా శస్త్రచికిత్స తర్వాత మనకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. అలాగే ఇది కూడా సాధారణ శస్త్రచికిత్స. శస్త్రచికిత్స తర్వాత మేము 7 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే శస్త్రచికిత్స తర్వాత కొన్ని మహిళలకు కొన్ని సమస్యలు ఉండవచ్చు. కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం లేదా కొన్నిసార్లు కొన్ని మహిళలకు కాళ్లలో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మనము విశ్రాంతితో పాటు డాక్టర్కు చూపించాలి. తర్వాత బాగున్న తర్వాత మనము మునుపటి విధంగా అన్ని పనులు చేయవచ్చు. అది బాగుంది దీది, కానీ మాకు ఈ శస్త్రచికిత్స చేయించుకోవడానికి సరిపడా డబ్బు లేదు. రేణు, ఆందోళన చెందవద్దు. ఈ శస్త్రచికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితం. కేవలం కొంచెం అదనంగా చెల్లించాలి. వావ్ దీది, ఇది చాలా మంచి విషయం. ధన్యవాదాలు దీది, మీరు నా సమస్యను పరిష్కరించారు.